నమస్తే అండి, నేను మీ అపర్ణ. ఈరోజు అవిసె గింజల కారప్పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూద్దాము. ఈ కారము ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 గ్రాములు ఎండుమిర్చిని తీసుకొని తొడయాలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఈ తొడయాలు తీసుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని లైట్గా వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేగిపోయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు సుమారుగా మినపప్పును కూడా లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే వాటిల్లోకి పచ్చిపప్పు ఒక 2 స్పూన్లు, అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా ఒక 3 స్పూన్లు సుమారుగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 రెబ్బల కరివేపాకును కూడా తీసుకొని అది కూడా లైట్గా వేయించుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 నుంచి 4 స్పూన్ల అవిసె గింజలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండును కూడా వేస్తున్నాను. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా యాడ్ చేశాను. అవిసె గింజలు మన హెల్త్కి చాలా మంచిది. అందులో మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసి లైట్గా ఒకసారి మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చిని కూడా మిక్సీ వేసుకొని అవి కూడా లైట్గా చూసారు కదా ఇలా పొడవయ్యేలా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ కారంలోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా వేసి, అవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అవిసె గింజలతో కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అవిసె గింజల కారం ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మన హెల్త్కి కూడా చాలా మంచిది. మేమైతే వేడి వేడి అన్నంలో పప్పు, కారం, నెయ్యి వేసుకొని తిన్నట్లయితే సూపర్గా వచ్చింది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.